దేవునికి వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తన కృపలో దేవుడు మనల్ని భద్రపరిచి ఈ పాండమిక్ టైంలో కూడా కరోనా విస్తరిస్తున్నటువంటి టైంలో కూడా దేవుడు మనకు కొంత వెసులుబాటు అనుగ్రహించారు. అందుకొరకే దేవునికి వందనాలు. మనం ఈ విధంగా మన ఆరాధనలు, మన ప్రార్థన కూడికలు ఈ విధంగా మనం కొనసాగించుకునేటువంటి కృప దేవుడు దయచేసినందుకే దేవునికి వందనాలు. ఈ వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో ఉండి మన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుడి సహాయం కొరకై ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడును కృపయు కనికరం వల్ల మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం కొరకై నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మేము మీ పాదాల చెంత చేరుకున్నాం. ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి దేవుడు ప్రభా. మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు ప్రభా. మీ యొక్క వాక్యంలో మీ గురించి రాయబడినటువంటి ఆ మాటల కొరకే నీకు వందనాలు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మాకున్నాడు. ఈ రోజున ప్రభా, ఆ ప్రభు పాదాల చేత మేము చేరుండే కృప దయచేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్య ధ్యానంలో మీ జీవము కలిగినటువంటి మీ మాటలను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు యేసయ్య. మీ మాటలోని మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు. చరిత్రలోనికి వచ్చి చరిత్రలోనికి కల్పించుకొని ఒక నూతనమైనటువంటి చరిత్రను రాయగలిగేటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే నెహెమ్యా గ్రంథం ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అన్నప్పుడు, ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు, ముఖ్యంగా ఆ యూదా రాజ్యానికి చెందినటువంటి వారు బబులోను అనేటువంటి స్థలానికి, బబులోను రాజ్యంలోనికి చెరగా వెళ్ళారు. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు యూదా రాజ్యాన్ని ఓడించి వాళ్ళ యొక్క ఆలయాన్ని, వాళ్ళ పట్టణాన్ని ధ్వంసం చేసి, పాడు చేసి, అక్కడున్నటువంటి ప్రజలను, యూదులైనటువంటి దేవుని ప్రజలను బబులోను రాజ్యంలోనికి బందీలుగా చెరలోనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ 70 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఆ 70 సంవత్సరాల చెరలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్ర, కొంతమంది వ్యక్తుల యొక్క, దేవుని బిడ్డల యొక్క వివరాలు బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నాయి. ఉదాహరణకు దానియేలు ఆ విధంగానే దానియేలు అతనితో పాటు ముగ్గురు స్నేహితులు, షడ్రక్, మెషక్, అబేద్నెగో మనం చదువుతాం. దానియేలు గ్రంథంలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. వీరు ఆ నెబుకద్నెజర్ రాజు చేత బబులోను చెరకు కొనుక్కోబడి, అక్కడ బబులోను రాజ్యంలో రాజు యొక్క సంస్థానంలో వాడుకోబడినటువంటి కొంతమంది దైవజనులు వీరు. అలాగే ఇంకా కొంతమందిని చూస్తే ఎస్తేరు కూడా అంతే. ఎస్తేరు కూడా ఆ విధంగానే, మొర్దెకై, ఎస్తేరు వీరు కూడా యూదులే. నెబుకద్నెజర్ రాజు చేత బబులోను చెరలోనికి వెళ్ళి ఆ సంస్థానాల్లో ఆ 127 సంస్థానాలను వాళ్ళు పరిపాలన చేశారు. ఆ సమయంలోనే ఎస్తేరు కూడా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఇంకొంతమంది వ్యక్తుల పేర్లు మనం చూస్తే ఆ సమయంలో, ఆ పీరియడ్ లో, ఆ టైం పీరియడ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎజ్రా, నెహెమ్యా. ఎజ్రా శాస్త్రిగా లేకుంటే దైవజనునిగా ఆయన ఒక గొప్ప పరిచయం చేశాడు. వీళ్ళందరి వివరాలు ఈ పుస్తకాల్లో, ముఖ్యంగా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు పుస్తకాల్లోనూ, అలాగే దానియేలు గ్రంథంలోనూ వీళ్ళ వివరాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు నేను ఈ వివరాలు ఇవన్నీ మీకు మనతో ఈ విధంగా పంచుకోవడం జరుగుతూ ఉందంటే, మనకు చరిత్ర తెలియాలి. బైబుల్ చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏ నేపథ్యంలో, ఏ బ్యాక్గ్రౌండ్ లో, మరి ముఖ్యంగా ఏ హిస్టారికల్ కాంటెక్స్ట్, చారిత్రాత్మకమైన సందర్భము, నేపథ్యము ఏమిటి అనేది అర్థం చేసుకున్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునే విధానము, దానిలో ఉన్నటువంటి సందేశము, సారాంశము గ్రహించే విధానం వేరుగా ఉంటుంది. ఆ విధంగా వీరు వారి వారి స్థలాల్లో, ఎస్తేరు రాణిగా ఉంది, దానియేలు
ప్రధానమంత్రిగా ఉన్నాడు. నెహెమ్యా కూడా ఆ విధంగానే రాజుగారి సంస్థానంలో రాజులకు గిన్నె అందించువాడనై ఇంటిని అనే మాట మొదటి అధ్యాయం చివరి వచనంలో 11వ వచనం చివరి లైన్‌లో మనం చూస్తాం. ఆ విధంగా నెహెమ్యా ఎంతో చక్కగా ఒక పరాయి దేశంలో పరాయి రాజు దగ్గర రాజుకు గిన్నె అందించేటువంటి ఒక చక్కని ప్రతిష్టాత్మకమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. నిజంగా ఇవి ఆలోచన చేసినప్పుడు దేవుడు తన బిడ్డల విషయంలో ఎంత చక్కగా ఆయన ఆశీర్వదిస్తాడు, లేకుంటే దీవిస్తాడు, ఎంత ఉన్నతమైన స్థితికి వాళ్ళని తీసుకుని వెళ్తాడు అనేది ఈ వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పేర్లన్నీ కూడా దానియేలు, ఎస్తేరు, లేకుంటే నెహెమ్యా వీళ్ళందరూ కూడా మనకు ఒక ఉదాహరణ. ఈ రోజున వీరి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరాయి దేశంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు యూదులు యెరూషలేములో ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. కానీ పరాయి దేశమైనటువంటి బబులోను రాజ్యంలో పరాయి రాజుల పాలనలో ఉన్నారు, కానీ వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఆ కారణం చేతే ఒక పరాయి రాజు యొక్క ఆస్థానంలో రాజుకు గిన్నె అందించేటువంటి ఒక ప్రెస్టీజియస్ పొజిషన్ అది. అంటే రాజుగారు తీసుకునే ప్రతి ఆహారం కూడా ఈయన పరీక్షిస్తాడు నెహెమ్యా. అందులో ఏమైనా విషయం కలిపారేమో, ఫుడ్ పాయిజనింగ్ అయిందేమో, ఆ క్వాలిటీ కంట్రోల్ అంటారు చూడండి. ఈ రోజున కొన్ని కంపెనీస్ లో, ఇండస్ట్రీస్ లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు క్వాలిటీని చెక్ చేస్తారనమాట. క్వాలిటీ నాణ్యత సరిగ్గా ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాతే ప్రోడక్ట్ అనేటువంటిది బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగనే రాజుకు గిన్నె అందించేటువంటి స్థానంలో ఉన్నటువంటి నెహెమ్యా యొక్క ఉద్యోగం ఏమిటంటే రాజుగారికి పంపించబడే భోజనం, ఆహారం, పానీయం ఏదైనా ఈయన పరీక్షించాలి. ఆ నాణ్యత, క్వాలిటీ అనేటువంటిది సరిగ్గా ఉందా లేదా, అందులో ఏమన్నా తేడా ఉందా, సరిగ్గా లేదా అనే విషయాలు పరిశీలించిన తర్వాతనే రాజుగారి దగ్గరికి అది వెళ్తుంది. అంత మంచి స్థానంలో నమ్మకస్తుడుగా ఈయన ఉన్నాడు. నమ్మకస్తుడు కాకపోతే రాజుగారు ఎందుకు నెహెమ్యాని ఆ స్థితిలో ఉంచుతాడు ఆలోచన చేయండి. ఈ విషయం ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా అవును, దేవుని దీవెన, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం తప్పకుండా నెహెమ్యా మీద, మిగిలిన వ్యక్తుల మీద ఉన్నది. అదే సమయంలో వాళ్ళ గురించి మనం ఆలోచన చేసినప్పుడు అంటే ఈ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, ఈ వ్యక్తుల యొక్క నమ్మకత్వాన్ని, ఈ వ్యక్తుల యొక్క యథార్థతను మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఎంత యథార్థవంతులు కాకపోతే, ఎంత నమ్మకస్తులుగా ఎంచబడకపోతే రాజుగారు అలాంటి స్థానాల్లోనికి వీరిని నియమిస్తాడో ఆలోచన చేయండి. దానియేలు గురించి మనం చదువుతాం. 120 మంది ఉన్నారు. ఆ 120 మందిలో ముగ్గురిని తీసుకున్నారు. ఆ ముగ్గురిలో దానియేలు ప్రధానుడు అని ఉంటుంది. ఎంత ఆశ్చర్యం! ఈ రోజున మనము కూడా ఏ స్థానంలో, ఏ స్థితిలో ఉన్నా, ఏ కంపెనీలో పనిచేసినా, ఏ ఉద్యోగము, ఏ ఏ వ్యవస్థలో, ఏ విభాగంలో, ఏ డిపార్ట్మెంట్ లో మనం ఉన్నప్పటికీ కూడా వీరి వలె, దానియేలు లాగా, ఎస్తేరు వలె, నెహెమ్యా వలె మనకు అప్పగించబడిన బాధ్యతల విషయంలో నమ్మకమైన వారిగా ఎంచబడము. ఇంగ్లీష్ లో దీన్ని ఇంటిగ్రిటీ అంటారు. యథార్థత, నమ్మకం. అలాంటి ఇంటిగ్రిటీ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు అది పరాయి రాజులు పరిపాలన కావచ్చును, క్రైస్తవేతరులు, విశ్వాసులు కానివారు, మన క్రైస్తవ విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారు మన నాయకులుగా ఉండకపోవచ్చును. అలాగా చాలాసార్లు ఉండరు. మన యొక్క బాస్, మన యొక్క సూపర్వైజర్, మన యొక్క అధికారి మనకులాగానే దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కాకపోవచ్చు. అలా ఉండరు మనకి. కానీ దేవుని యొక్క కృప ఒకవైపు, రెండవ వైపు మన యొక్క యథార్థత, నమ్మకత్వము, మనం కష్టపడేటువంటి తీరు, హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తనున్నటువంటి స్థానంలో పదోన్నతి పొందడానికి, పైకి అంచెలంచెలుగా ఎదగడానికి కారణమవుతాయి అనే విషయం ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీరు మాత్రమే కాదు, అనేక మంది వ్యక్తులు మనం ఈ రోజుల్లో 2021 ఈ రోజున గవర్నమెంట్ సర్వీసెస్ లో కానివ్వండి, కొన్ని ప్రైవేట్ ఉద్యోగాల్లో కానివ్వండి, దైవ బిడ్డలైనటువంటి వారి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదిస్తూ ఉన్నాడో, ఎంత చక్కగా వారు మంచి స్థితిలోనికి, స్థానంలోనికి వెళ్తూ ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు వారి యొక్క విధుల్లో, వారి యొక్క విభాగాల్లో దేవుని చేత చక్కగా వాడబడేటువంటి
దేవుని కృపను బట్టి వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అలాంటి వారిని బట్టి దేవునికి వందనాలు. ఈ రోజున మనం అందరం కూడా మన మన పిలుపు ఆ దేవుని కొరకు, ఆ విధంగా దేవుని యొక్క నామ మహిమ కొరకై, దేవుని యొక్క నామ ఘనత కొరకై, ప్రభు నామం మహిమపరచబడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు నామానికి సాక్షులుగా మనం ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మత్తయి సువార్తలో మనం చదువుతాము, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకములో వెలుగై ఉన్నారు అని ప్రభు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు వారు తన శిష్యుని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవి. ఈ రోజున మనం అందరం కూడా మనం ఎక్కడ ఉన్నా, ఏ కంపెనీలో ఉన్నా, మన అధికారులు, నాయకులైనటువంటి వారు దేవుని బిడ్డలు, విశ్వాసులు కాకపోయినా నెహెమ్యా లాగా, దానియేలు లాగా ఆ విధంగా ఉండడం అనేటువంటిది మన యొక్క పిలుపు. వీరు అంత చక్కని మాదిరికరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నెహెమ్యా గురించి ఇంకొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే, ఈ మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాము, కొన్ని వచనాలు మనం చదువుదాము. 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథం 2వ వచనం. నా సహోదరుల్లో హనానీయులు ఒకడును, యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడిన అని నాతో చెప్పిరి. అక్కడ ఆయన ఉద్యోగం చేసుకుంటున్నటువంటి దినాల్లో ఒకానొక సందర్భంలో ఒక వార్త ఆయనకి చేరింది. కొంతమంది సహోదరులు వచ్చారట యెరూషలేము నుండి, తన గ్రామము, తన ప్రాంతమైనటువంటి యెరూషలేము నుంచి వచ్చారు. వారిని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆ హనాని అని ఒకడు, మరి కొంతమంది సహోదరులు ఏం చెప్పారంటే, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎంత నిందను పొందుతూ ఉన్నారో, ఎంత శ్రమపరచబడుతూ ఉన్నారో, యెరూషలేము యొక్క ప్రాకారాలు, గోడలు, కాంపౌండ్ వాల్ ఏ విధంగా పడద్రోయబడిందో ఆ వార్త ఆయనకి తెలుసు. ఇక మనం గమనించినట్లయితే ఆ వార్త విన్నప్పుడు ఆ వార్త ఆయన్ని ఎంత కలిచివేసిందనంటే, ఆ మొదటి అధ్యాయం అంతా మనం చదువుతాము. ఆ మాటలు విన్నప్పుడు, తర్వాత మాటలు చూడండి, 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవునితో విజ్ఞాపన చేసేదని. ఆయనకు ఒక విచారకరమైనటువంటి, విషాదంతో కూడుకున్నటువంటి వార్త ఆయనకు చేరింది. హి రిసీవ్డ్ ఎ బ్యాడ్ న్యూస్. యెరూషలేము గురించి అయినటువంటి ఒక విచారమైనటువంటి వార్త. అక్కడ ప్రజలు నిందను, శ్రమను పొందుతూ ఉన్నారు, ప్రాకారాలు కూల్చబడ్డాయి. ఒకవైపు ప్రజల గురించి అయినటువంటి విషయాలు తెలిసాయి, అక్కడ ప్రాకారాలు, ఆ యొక్క గోడ గురించి విషయాలు కూడా తెలిసాయి. అప్పుడు నెహెమ్యా స్పందించిన విధానం మనం చూసినట్లయితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవునికి ఇట్లు ప్రార్థన చేస్తాను. లుక్ ఎట్ హిస్ రెస్పాన్స్ ఆర్ హిస్ రియాక్షన్. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఆయనకు ప్రజెంట్ స్టేటస్, ప్రజెంట్ సిచ్యువేషన్, ఆయన ఉన్నటువంటి స్థితి చూస్తే చాలా సౌఖ్యంతో కూడుకున్న పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఏంటది? రాజుగారికి యొక్క అంతఃపురములో, రాజుగారి యొక్క ప్యాలెస్ లో, రాజుగారికి గిన్నె అందించేటువంటి, ఇంకో విధంగా చెప్పాలంటే హీ వాజ్ ఇన్ ఏ వెరీ సెక్యూర్డ్ ప్లేస్. చాలా భద్రతతో కూడినటువంటి స్థలం అది. ఎందుకంటే రాజుగారి, అంటే ఈ రోజులు ఈ భాషలో మనం చెప్తాం, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎలా ఉంటుంది? ఫుల్లీ ఎయిర్ కండిషన్, ఏసీ ఉంటుంది రూమ్ లో, సోఫాలు లేకుంటే ఆడుకునేటువంటి సింహాసనాలు, కుర్చీలు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఒక సెక్యూరిటీ, భద్రత, సంతోషం, చాలా డిగ్నిటీ, ఇవన్నీ కూడా అక్కడ ఆ స్థానంలో ఉన్నాయి. వాటిని బట్టి నెహెమ్యా, నేను రాజుగారి కోటలో ఉన్నాను, అంతఃపురంలో ఉన్నాను, నాకు మంచి క్వార్టర్స్ ఇచ్చారు, నా అకామిడేషన్, నా గెస్ట్ హౌస్ ఇదంతా చాలా బాగుంది అని అనుకొని ఆ వాటి చేత ఆయన తృప్తి పొంది తన జీవితాన్ని హాయిగా ఆయన గడపవచ్చు, కొనసాగించవచ్చు. కానీ నెహెమ్యాలో మనం చూస్తా ఉన్నాం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. చూసారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుడు మనుషుల యొక్క అవసరతలను, మనుషుల యొక్క స్థితిగతులను, వారి పరిస్థితులను మనకి తెలియజేస్తాడు.
తెలియచేసినప్పుడు ఒక దైవజనునిగా, ఒక దేవుని బిడ్డగా మనం స్పందించవలసిన విధానము నెహెమ్యా యొక్క మంచి మాదిరికి మనం చూస్తా ఉన్నాం. అదేమిటనంటే హీ బికేమ్ వెరీ సాడ్. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, కొన్ని దినములు దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఈ రోజున వాక్యం పెట్టుకునే సందర్భంలో మనకు జరుగుతున్న కొన్ని పరిస్థితులు దయచేసి మన దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశంలో, మన నైబరింగ్ కంట్రీ, అది మన పక్కనే ఉన్నటువంటి దేశం, ఏం జరుగుతా ఉందో మనకు తెలుసు. గత కొన్ని రోజులుగా ఆ తీవ్రవాదులు అనేటువంటి వారు, ఒక తీవ్రవాద సంస్థకు చెందినటువంటి వారు ఆ దేశాన్ని వశం చేసుకున్నారు. దే హ్యావ్ క్యాప్చర్డ్ ఇట్ అండ్ నౌ దే ఆర్ కంట్రోలింగ్ ఇట్. అక్కడున్నటువంటి ప్రభుత్వము మారిపోయింది. ఇప్పుడు తాలిబాన్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ యొక్క ఆధిపత్యంలో, అధికారంలో ఆ దేశం ఉన్నది. ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు, ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు, అలాగే అక్కడున్నటువంటి దేవుని సేవకులు, దేవుని బిడ్డలైనటువంటి వారు, ప్రభువును ఆరాధించేటువంటి వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మనకు కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి వాట్సాప్లో, చాలా వీడియోస్, తర్వాత టెలివిజన్స్ లో, ఈ న్యూస్ ఛానల్స్ లో అక్కడ ప్రజల యొక్క పరిస్థితి యొక్క వివరాలు మనకు వస్తా ఉన్నాయి. ఇవి మనం వింటున్నప్పుడు ఇది ఒక ఉదాహరణ జ్ఞాపకం చేశారు. మన దేశంలోనే, మన ప్రాంతంలోనే ఎన్ని విషయాలు, ప్రజలు ఎలా ఉన్నారు, ముఖ్యంగా ఆయన బిడ్డలైనటువంటి వారు కూడా, విశ్వాసులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాటి గురించి మనం స్పందించటము, ఆలోచించటము, బాధపడటము ఒక దేవుని బిడ్డగా మన హృదయాల్లో అలాంటి స్పందన రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దైవజనురాలు ఆమె ఉన్నారు, ఆమె పేరు మీకు తెలుసుంటది, బిల్లీ గ్రహం గారి భార్య, సతీమణి రూత్ బిల్లీ గ్రహం. ఆమె ఒక మాట అంటారు, తన ప్రార్థనా జీవితం గురించి ఆమె మాట్లాడుతూ ఆమె ఏమంటారంటే, టీవీలో ఆమె చూసేటువంటి వార్తలట, న్యూస్ ఐటమ్స్, ఆ వార్తలను విన్నప్పుడు వాటిని ఆమె ప్రార్థన అంశాలుగా చేసుకుంటారట. టీవీలో వచ్చే వార్తలు, టీవీలో ఆమె చూసేటువంటి వార్తలట, అవే ఆమెకు న్యూస్ ఐటమ్స్. నిజంగానే ఈ రోజున నెహెమ్యా చేస్తుంది అదే. నెహెమ్యా కొన్ని వార్తలు విన్నాడు, ఏం జరుగుతుందో ఆయనకు అర్థమైంది. వాటన్నిటిని ఆయన ప్రేయర్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాడు, మార్చుకున్నాడు. ఇంకొక చక్కని విషయం మనం చూస్తాం ఇక్కడ. ఆ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని తునములు దుఃఖంతో ఉపవాసం ఉండి, ఇవన్నీ ఒక వ్యక్తి అయితే, ఇంకొక మాట ఈ వచనంలో, ఆకాశమందరి దేవునికి ఇట్లు నేను ప్రార్థన చేసి తిని. అక్కడ నెహెమ్యాలో చూసేటువంటి విషయం ఏంటంటే, ఈ విషయాలను వినడం మాత్రమే కాదు, వాటి గురించి చర్చించుకోవడం మాత్రమే కాదు, బాధపడడం మాత్రమే కాదు, వాటిని, ఆ అవసరతలను ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తున్నాడు. ఈస్ టేకింగ్ మ్యాటర్స్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ఏ వార్తలైతే విన్నాడు, టీవీలో ఏమైతే చూశాడో, ఎవరి ద్వారా, వాట్సాప్ ద్వారా ఏ వార్తలైతే ఆయనకు వచ్చాయో, కానీ ఇతరుల ద్వారా ఏమైతే సమాచారం ఆయనకు వచ్చిందో, వాటన్నిటి విషయంలో ప్రభువా ఇలా జరుగుతా ఉంది. దేశంలో ప్రజలు శ్రమను, నిందను అనుభవిస్తా ఉన్నారు. నీ పేరు పెట్టినటువంటి నీ జనులు, నీ ప్రజలైనటువంటి వారు నీ యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి వారు ఇలాంటి పరిస్థితులు ఉన్నారు ప్రభా అని చెప్పి ఆకాశమందలి దేవునికి నేను విజ్ఞాపన చేసిందని. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఆ విధంగా ఆయన చేసిన ప్రార్థన చాలా చక్కగా ఉంటుంది. ఆయన పాపాన్ని ఒప్పుకుంటాడు, తన ప్రజల పాపాలు ఒప్పుకుంటాడు. చాలా చక్కని విషయం అది ప్రార్థనలో. అయితే రెండో అధ్యాయానికి మనం వచ్చినట్లయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. రెండో అధ్యాయంలో మనం చూద్దాము. మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూస్తుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని. ఇంతవరకు ఆయన డ్యూటీ చక్కగా ఆయన చేశాడు. అంతకు పూర్వము నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. రెండో వచనం, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా,
నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిందని నాతో అనగా. 3వ వచనం కూడా చదువుతాను. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయన డ్యూటీకి వెళ్ళాడు. తన విధులు నిర్వహించడం కోసం, పనులు చేయడం కొరకు యథావిధిగా ఆయన రాజుగారి సన్నిధికి వెళ్ళాడు. రాజుకు ద్రాక్షారసం త్రాగాలనిపించినప్పుడు ఈయన కింద అందించాడు. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతా ఉంది. రాజుగారు ఈయన ముఖాన్ని చూచినప్పుడు రాజుగారు అన్నాడు, నెహెమ్యా, నీకేమైనా ఆరోగ్యం బాలేదా? నీకేమైనా వ్యాధి లేదు కదా? ఎందుకు నీవు అంత విచారంగా ఉన్నావు? నువ్వు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా లేవే? ఇంతకుముందు ఎన్నడూ నీ ముఖం ఎప్పుడు ఇలా విచారంగా లేదు కదా? ఈ రోజున ఎందుకు నువ్వు చాలా బాధగా ఉన్నావు? నీ ముఖాన్ని చూస్తున్నప్పుడు అది చాలా స్పష్టంగా నీ ముఖంలో కనిపిస్తా ఉంది. వాట్ హ్యాపెండ్? వై ఆర్ లుకింగ్ సో సాడ్? నువ్వు ఈ విధంగా విచారంగా ఉండడానికి కారణం ఏంటి? ఆ తర్వాత 3వ వచనంలో ఆ మాట చూడండి. ఆ మాట విన్నప్పుడు నేను మిగుల భయపడి, హి వాస్ డిస్టర్బ్. వెంటనే కంగారు పడ్డం అంటారు చూడండి. వెంటనే కంగారు పడి తేరుకున్నట్టు అనమాట. అది దాని యొక్క ఆ యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం. ఎందుకంటే దీనికి కారణం ఉంది. రాజుగారి సన్నిధిలో రాజుగారు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా వారి ముఖాలు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళ శరీర ఆకృతి కానీ చాలా ప్లెజెంట్ గా ఉండాలి. అంటే అది ఒకలాంటి దాన్ని ఎటిక్వేట్ అంటారనమాట. అంటే ఒక ఉండాల్సిన పద్ధతి ఉంది అక్కడ. ఎందుకంటే ఆయన రాజుగారు, ప్రైమ్ మినిస్టర్, ఒకలాగా ప్రెసిడెంట్, అలాంటి వారి ఆఫీస్ లో వారి ముందు ఉన్నప్పుడు చాలా డీసెంట్ గా ఉండడము, అక్కడ ఒక 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 ఎక్స్పెక్టేషన్ ఉంది అక్కడ. ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ పాటించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలంటే, ఎయిర్ హోస్టెస్ అనే వాళ్ళు ఉంటారు. ఈ ఎయిర్ హోస్టెస్లు ఎప్పుడు కూడా చాలా ప్రెజెంట్ గా, చాలా చిరునవ్వుతో, చాలా ఆహ్లాదకరంగా, వాళ్ళ ప్యాసింజర్స్ ఒకళ్ళు అటు ఇటు ఏమన్నా మాట్లాడినా గానీ, ఏదో తొందరపాటుగా బిహేవ్ చేసినా గానీ, ఎయిర్ హోస్టెస్ మాత్రం చాలా ప్లెజెంట్ గా నవ్వుతూ, చిరునవ్వుతో వాళ్ళు అది వాళ్ళ డ్యూటీ. అది వాళ్ళ వాళ్ళ విధి నిర్వహణ. అది వాళ్ళ ఉద్యోగ బాధ్యత అది. అందుకు వాళ్ళు అలా ఉండాలి. ఇక్కడ నెహెమ్యా పరిస్థితి కూడా అంతే. నెహెమ్యా ఆయన యొక్క విధి నిర్వహణలో చాలా చక్కగా ఉండవలసిన ముఖము ఆ రోజున రాజుగారు గమనించేశారు. రాజుగారికి అర్థమైపోయింది. మనకు కూడా తెలుసు నెహెమ్యా ఎందుకు అలా ఉన్నాడు. నెహెమ్యా అంత విచారంగా ఉండడానికి ఆల్మోస్ట్ సిక్ అంటారు చూడండి. సిక్లీ ఫేస్ అనమాట. ఆయన ముఖము సిక్లీగా అయిపోయింది, విచారంగా అయిపోయింది, వ్యాధిగ్రస్తులాగా అయిపోయాడు. దానికి కారణం ఏంటో మనకి తెలుసు. వాళ్ళ పితరుల నుండి పట్టణమైనటువంటి యెరూషలేము ప్రాకారము పడద్రోయబడినటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు శ్రమను, నిందను పొందుతున్నటువంటి కారణం చేత నెహెమ్యా యొక్క ముఖ కవళికలు, ఆయన యొక్క ఫేషియల్ ఫీలింగ్స్ అవన్నీ కూడా అలా ఉండడము జరుగుతాం. ఈ రోజున ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో చేరి ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు లేకుంటే చాలా సార్లు మన ప్రార్థనలకు మనం ఏం ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థన యొక్క అత్యవసరత, అవసరత, సీరియస్నెస్ ఆఫ్ ద ప్రేయర్, సీరియస్నెస్ ఆఫ్ ది కన్సర్న్ దట్ వీఆర్ ప్రేయింగ్ ఫర్, ఏ విషయం కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో అనేటువంటిది కేవలం మాటల్లో, నోటితో వల్లించడంతో సరిపోదు. వీ మస్ట్ బి ఏబుల్ టు ఫీల్ దాట్ విత్ అవర్ హార్ట్స్ అండ్ విత్ అవర్ మైండ్స్. మన హృదయాల్లో, మన మనసుల్లో ఆ బాధ, ఆ దుఃఖం. ఒక వ్యక్తి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాం. ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు, రక్షణ పొందలేదు. ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన మన కుటుంబ సభ్యుడు కావచ్చు, వేరే వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయ్యో, ఒక వ్యక్తి యేసుక్రీస్తు తెలుసుకోకుండా క్రీస్తు లేనటువంటి నరకంలోనికి వెళ్తున్నాడనేటువంటి విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఎంత బాధ, ఎంత దుఃఖమో, ఎంత విచారమో మన మన మాటల్లో, మన కంఠంలో, మన కళ్ళల్లో, మన ప్రార్థనలో ఎంతవరకు కనిపిస్తా ఉంది? ఎన్నిసార్లు మన మాటలు కేవలం ఏదో నోటితో వెల్లవేయడం అంటారు చూడండి. వీఆర్ జస్ట్ సేయింగ్ ఇట్ అవుట్. మాటలు వచ్చేస్తా ఉంటాయి, దొరుకుతానే ఉంటాయి. హృదయపూర్వకంగా చేసే ప్రార్థన కాదు. ఈరోజు మనం నేర్చుకుందాం, వేటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థన అంశం యొక్క సీరియస్నెస్ అనేటువంటిది మన ముఖంలో కనపడకపోతే, మన హృదయంలో, మన మనసులో, మన ఫీలింగ్స్ లో ఉండకపోతే, కేవలం ఏదో నోట్లోంచి మాటల గురించి ఏదో న్యూస్ చదివినట్టుగా చాలా సార్లు మన ప్రార్థనలు అలాగే ఉంటాయి. అవర్ ప్రేయర్స్ ఆర్ వెరీ డ్రై. మన ప్రార్థనల్లో
మన హృదయం లేదని, మాటలున్నాయి. కానీ ఆ బాధ, ఆ విచారం చాలా సార్లు మన మాటల్లో లేకపోవడం మనం గమనించాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది నేను నాకు కూడా చెప్పుకుంటున్నాను. ప్రార్థన చేసేటప్పుడు లెట్ us మీన్ ద వర్డ్స్ దట్ వి ఆర్ అటరింగ్. లెట్ దట్ ప్రేయర్ బి ఎ మీనింగ్ఫుల్ ప్రేయర్. మనం ఏ మాటలు చెప్తూ ఉన్నామో ఆ మాటల యొక్క అర్థాన్ని గ్రహిస్తూ హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయగలిగితే అది దీవెనకరమైన అనుభవం. దేవుడు అలాంటి కృప, అలాంటి ప్రార్థనా జీవితం, అది మీరు వ్యక్తిగతమైన జీవితాలు ప్రార్థనా జీవితాలు కానివ్వండి, సంఘంలో సామూహికంగా చేసేటువంటి సమయాలు కానివ్వండి, మనం మన మన ప్రార్థనలు కేవలం మాటలు వల్లవేయడము, వల్లించినట్టు కాకుండా హృదయపూర్వకంగా చేయడం నేర్చుకుందాం. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో చాలా ఆసక్తికరమైన విషయాలు మనం గమనిస్తాం. రాజుగారు అలా అనగానే భయపడిపోయాడు. ఎందుకంటే అలా ఉండడానికి వీల్లేదు, అలా ఉండకూడదు. కాకపోతే అక్కడ ఒక మంచి మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన వివరించాడు 3వ వచనంలో, నా పితరులుండు పట్టణం, నా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటే, పితరుల యొక్క సమాధులు యూదులకు చాలా ప్రాముఖ్యం. వారి పట్టణము ప్రాముఖ్యమే. వారి పట్టణము యెరూషలేము దేవాలయం అక్కడ ఉన్నది వాళ్ళకు. సొలొమోను కట్టిన దేవాలయం చాలా ప్రాముఖ్యం. అలాగే యెరూషలేము ప్రాముఖ్యం. అలాగే వాళ్ళ పితరులు ఉన్నటువంటి సమాధులు ఉన్నటువంటి స్థలం అది. అది అలా ఉన్నప్పుడు, అది పాడైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నాకు దుఃఖముఖం లేకపోవునా అని రాజుగారితో అన్నాడు. రాజుగారు ఏమన్నాడో చూడండి 4వ వచనంలో, అప్పుడు రాజు, ఏమి కావలసి నువ్వు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందుని దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణంలో తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసింది. ఇక్కడ కొన్ని చక్కని విషయాలు నెహెమ్యా ప్రార్థనా జీవితంలో నుండి, నెహెమ్యా ఆత్మీయ జీవితంలో నుండి, నెహెమ్యా యొక్క సమర్పణ జీవితంలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. రాజుగారు ఎప్పుడైతే అలా అన్నాడు, వెంటనే చెప్పాడు, నా పితరుల సమాధి నుండి పట్టణం పాడైపోయిందని. అప్పుడు ఆయన అంటున్నాడు, నీకేం కావాలి? బీ స్పెసిఫిక్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ రిక్వెస్ట్? నువ్వు దేని కొరకు అడుగుతా ఉన్నావు? నీకేం కావాలో చెప్పు అని రాజుగారు చక్కగా స్పందించాడు. ఇది కూడా వాస్తవం. స్పెసిఫిక్ గా దేవునితో మనం సూటిగా మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. ఆ విధంగా అలాంటి చక్కని అవకాశం వచ్చినప్పుడు 2 విషయాలు ఇక్కడ నెహెమ్యా ఇచ్చిన స్పందనలో మనం చూస్తాం. ఒకటి, వెంటనే సమాధానం చెప్పలేదు నెహెమ్యా. ఆయన రాజుగారితో వెంటనే మాట్లాడక ముందు ఇంకొక పని చేశాడు ఆయన నెహెమ్యా. ఏం చేశాడు? అక్కడ ఉన్నది చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఉన్నది 4వ వచనం చివరిలో, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి. ఇంకో విధంగా చెప్పాలంటే, నెహెమ్యా రాజుగారితో మాట్లాడడానికి ముందు దేవునితో మాట్లాడాడు. రాజుగారి ప్రశ్నకు సమాధానం ఇవ్వక ముందు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమి చెప్పాలో ఆ సమయంలో ఆ సమాధానం, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు ద కింగ్స్ క్వశ్చన్? రాజుగారు అయినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి? దేవుని జ్ఞానం కావాలి. రాజుగారితో వెంటనే మాట్లాడొచ్చు, కానీ ఆగాడు, దేవునితో మాట్లాడాడు. ఆఫ్ కోర్స్ మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా నేర్చుకోవచ్చు. ఆయన ఎంతోసేపు ప్రార్థన చేసి ఉండడు. ఇన్స్టాంట్ గా, స్పాంటేనియస్ గా సమాధానం ఇవ్వాలి. ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క క్షణం తన మనసులో, ఖచ్చితంగా కళ్ళు కూడా మూసుకొని ఉండడు ఆయన. ఒకసారి కళ్ళు మూసుకోవడానికి ఛాన్స్ లేదు, నీల్ డౌన్ చేయడానికి ఛాన్స్ లేదు, అండ్ రూమ్ లోకి వెళ్ళి ఒంటరిగా చేయడానికి ఛాన్స్ కాదు. ఒక్క క్షణం తన మనసులో దేవుని వైపు చూచాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నెహెమ్యా ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తా ఉన్నాడు. నెహెమ్యా రాజుగారి సన్నిధిలో ఉండి కూడా దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని సహాయం కొరకు అడుగుతూ ఉన్నాడు. సరైన సమాధానం ఇవ్వడానికి కొరకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక సెకండ్ దేవుని వైపు చూడడం అనేటువంటి అక్కడ మనం నేర్చుకుంటున్నాం. గమనించాలి, మన జీవితాల్లో సమయం తీసుకొని
కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసుకోవడం అవసరం. అవి మనం దేవుని యొక్క వాక్యంలో, దేవుని బిడ్డల జీవితంలో చూస్తాము. దావీదు అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు విషయంలో అయితే మనం చూస్తాం, మనకు తెలుసు ఆ యొక్క విషయము. ఎవ్వరికీ కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు అని రాజుగారికే విజ్ఞాపన చేయాలి అనేటువంటి రూల్ ఉన్నప్పటికీ కూడా, అలాంటి శాసనం సంతకం చేయబడిందని తెలిసిన తర్వాత కూడా దానియేలు యథావిధిగా వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెలిసి ఉండగా ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం. ఎస్, అది కూడా ఉండాలి. ఏ రెగ్యులర్, డిసిప్లిన్డ్, టైమ్లీ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రతి దినము కొంతసేపు, ఒక అరగంట సేపు, ఒక గంట సేపు, రోజులో ఇంతసేపు, అంతసేపు ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం ఆ సమయాన్ని ప్రార్థన చేయడం అవసరం. అది కూడా ఉండాలి. అది ఉండొద్దని చెప్పడం లేదు. అలాగే ఇలాంటి అనుభవాలు కూడా ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా ఆయనకు అలాగా తలుపేసుకొని రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసే సమయం కాదు. అయినా కానీ నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఈ రెండు అవసరమే. ఆ విధంగా ఆకాశమందున దేవునికి నెహెమ్యా ఒక్కసారి, ప్రభువా ఈ సమయంలో ఏం మాట్లాడాలో, ఎలాంటి సమాధానం ఇవ్వాలో జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి అని ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. మొదటి విషయం. రెండవది, నెహెమ్యా ఇచ్చినటువంటి సమాధానంలో మనం చూసే రెండో విషయం ఏంటంటే, తెలుసు యెరూషలేములో సమస్య ఉందని, యెరూషలేము ప్రాకారం కూల్చబడిందని తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు నష్టపోతున్నారని తెలుసు. మరి వాట్ ఈస్ ద సొల్యూషన్? దీనికి పరిష్కారం ఏంటి అని అన్నప్పుడు నెహెమ్యా అంటున్నాడు, చూడండి మరలా చూద్దాం ఆ మాట. నా పితరుల సమాధులను పట్టణంలో తిరిగి కట్టునట్లుగా. అక్కడ ఎవరిని పంపించమంటున్నాడు? ఎవరు వెళ్ళాలట? దేనికోసం అడుగుతున్నాడు? నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేసినని. సహోదరి సహోదరులారా, దేవుడు ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఏంటి సొల్యూషన్? ఎవరు వెళ్ళాలి? ఈ పని ఎవరు చేయాలి? నెహెమ్యా అంటున్నాడు, నేను వెళ్తాను, నన్ను పంపించండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠము, ముఖ్యంగా 21వ శతాబ్దంలో జీవిస్తున్నటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము నేర్చుకోవాల్సిన పాఠము. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు, నా నిమిత్తము ఎవరు పోవును, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవరు పోవును అని ప్రభువైన యెహోవా దేవుడు ప్రశ్న వేసినప్పుడు ప్రవక్త అయిన యెషయా ఏమన్నాడు? నేనున్నాను, నన్ను పంపు. హియర్ యామ్ ఐ, సెండ్ మీ. అది యెషయా ఇచ్చినటువంటి సమాధానం. అది సమస్య యొక్క పరిష్కారానికి యెషయా ఇచ్చినటువంటి పరిష్కారం. అది ఇక్కడ నెహెమ్యా అంటూ ఉన్నాడు, నన్ను యూదా దేశానికి పంపించదని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఐ వాంట్ టు బి ద పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. ఐ మై సెల్ఫ్, నేనే, ఎవరినో పంపించడం కాదు, ఇంకేదో కావాలనేది కాదు, నేను వెళ్తాను, నన్ను పంపించండి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మాట అన్నప్పుడు, నెహెమ్యా ఈ మాట చెప్పినప్పుడు, ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ అటరెన్స్, ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ స్టేట్మెంట్. చాలా సులభంగా ఏదో నెహెమ్యా ఏదో అనాలోచితంగా ఏదో సరదాగా ఏదో పైకి అన్నటువంటి మాట కాదు. మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున నెహెమ్యా ఏ స్థితిలో ఉన్నాడు? హీ వాజ్ ఇన్ ఎ వెరీ హైయెస్ట్ పొజిషన్. తన జీవితంలో, తన ఉద్యోగ స్థితిలో ఆలోచన చేసినప్పుడు ఒక సౌఖ్యమైనటువంటి వెరీ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు. రాజుగారి ఆస్థానంలో, రాజుగారి యొక్క సన్నిధిలో చక్కగా మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. ఇలాంటి స్థితి నుండి పాడైపోయినటువంటి, శిథిలమైనటువంటి స్థితికి అక్కడికి వెళ్ళడం అనేటువంటిది సులభమైన విషయం కాదు. ఇంకో విధంగా చెప్పాలంటే, కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టి రిస్కీ జోన్ కి వెళ్తున్నాడు ఆయన. అక్కడ యెరూషలేములో ఏముంటాయి? ఇల్లు ఉంటుందా సరిగ్గా? పాడైపోయిన ఇల్లు ఉన్నాయి, శిథిలమైపోయిన ఇల్లు ఉన్నాయి, అక్కడ ప్రాకారాలు పగిలిపోయింది. బట్ స్టిల్ నెహెమయా వాజ్ వాలంటీరింగ్ టు గో ఫ్రమ్ ఏ కంఫర్ట్ జోన్ టు ఏ రిస్కీ జోన్. సహోదరి సహోదరుడా, ఈ రోజున విశ్వాసులైనటువంటి వారిలో అనేక మందిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో, వాళ్ళకి ఎలాంటి సుఖాలు సౌఖ్యాలు ఉన్నాయో అవి ఏవి కూడా తగ్గడానికి వీల్లేదు. నో కాంప్రమైజ్ విత్ అవర్ కంఫర్ట్స్, యాజ్ ఫార్ as అవర్ కంఫర్ట్స్ ఆర్ కన్సర్న్. ఒక్క స్టెప్ కూడా దిగడానికి వీల్లేదు. ఏ కొంచెము
అసౌకర్యం కలిగినా, ఏ లిటిల్ ఇన్కన్వీనియన్స్ వచ్చినా, అయ్యో ఇక్కడ ఫ్యాన్లు సరిగ్గా లేవే, ఇక్కడ కుర్చీలు సరిగ్గా లేవు, ఇక్కడ పడుకోవడానికి స్థలం సరిగ్గా లేదు. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్ లో ఉండడానికి అలవాటు పడిపోయాం. దేవుని కోసం, దేవుని పని కోసం కొంచెము రిస్క్ తీసుకోవడానికి, కొంచెము శ్రమ పడడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? మనకుండేటువంటి కొన్ని సౌఖ్యాలు, సుఖాలు కొంచెం తగ్గితే పర్వాలేదు, దేవుని పని నిమిత్తమై, దేవుని సేవ నిమిత్తమై నేను ముందుకు వెళ్తాను, నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను అనేటువంటి సమర్పణ మనం కలిగి ఉంటున్నామా? దేవుని సహాయం కావాలి మనకి. దేవుడి విషయంలో మనం బలపరచాలి. మన ప్రార్థనా జీవితాల్ని, మన ఆత్మీయ జీవితాల్ని, మన విశ్వాస జీవితాల్ని దేవుడు బలపరచాలి. ఇలాంటి ఆత్మీయతలోనికి, ఇలాంటి విశ్వాసంలోనికి, సమర్పణలోనికి మనం ఎదగాలి. ప్రేయర్ విల్ రియల్లీ హెల్ప్ అస్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, సమస్య కొరకు ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు ఆ సమస్య పరిష్కారంలో దేవుడు నిన్ను నన్నే వాడుకుంటాడు. వాట్ ఈస్ ద సొల్యూషన్ టు ద ప్రాబ్లం? యు ఆర్ ద సొల్యూషన్. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. యు ఆర్ ఆన్ ద సొల్యూషన్ సైడ్. యు ఆర్ ఆన్ దిస్ సైడ్. ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి వైపు కాదు మనం ఉండవలసి. సమస్యను పరిష్కరించే వైపు ఉండాలి. సమస్య పరిష్కారంలో నేను భాగస్థుడిగా ఉండాలి. ఇంకొక విషయం నేను మనందరికి జ్ఞాపకం చేస్తాను. దేవునికి మన సమయాన్ని వెచ్చించడం, ఇప్పుడు ఇచ్చేటువంటి సమయం కంటే ఎక్కువ సమయం ఇవ్వడం, ఇప్పుడు ఇచ్చే ధనం కంటే ఎక్కువ ధనం ఇవ్వడం, దశమ భాగాలు ఇస్తా ఉన్నాం, మంచిది, సంతోషం. దశమ భాగము ఇవ్వడం మంచి అలవాటు. కానీ దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వగలమా అవసరం ఉన్నప్పుడు? ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 10,000 శాలరీ మనకు ఉంది. 1,000 రూపీస్ దశమ భాగం ఇవ్వడం నేర్చుకున్నాము. ఏదో అవసరం ఉందని తెలిసింది, చర్చిలో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, లేకపోతే ఇంకేదో పని జరుగుతా ఉంది, లేకపోతే ఇంకెవరో అవసరంలో ఉన్నారు, ఆ అవసరం గురించి మనకు తెలిసింది. ఈ హనాని అని ఒకడు, ఇంక సహోదరులు ఎవరు వచ్చి చెప్పినట్లుగా అలా నీడ్ గురించి, అవసరం గురించి, పరిస్థితి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. కెన్ వి ఎక్స్టెండ్ లిటిల్ మోర్? ఆ 10,000 జీతంలో నుంచి 1,000 రూపాయలే కాకుండా ఇంకొంచెం పెంచుదాం, 1,500 ఇద్దాం, 2,000 ఇద్దాం, 3,000 ఇద్దాం, పర్వాలేదు, నా ఖర్చులు కొన్ని తగ్గించుకుంటాం. ఎక్కడి నుంచి వస్తాయి? జీతం పెరగదు, జీతం అంతే ఉంటుంది. పెరగవలసింది మనం ఇవ్వడం పెరగాలి. ఎక్కడి నుంచి ఎలా పెంచగా, ఎలా 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 ఇవ్వగలం? ఎలా జరుగుతుంది అది? వెరీ సింపుల్. ఎలాగో జరగదు. మన అవసరతలు, మన సొంత అవసరతలు కొన్ని మానుకోవాలి. నేను నా కోసం కొన్ని ఖర్చులు ఉన్నాయి, ఈ 1,000 రూపాయలు దాని కొరకు నేను ఖర్చు పెట్టాలనుకున్నాను. నా అవసరతలు మానుకొని, నా అవసరతలు ప్రక్కన పెట్టి, నా అవసరతలు త్యాగం చేసి, ఇంకొంత నేను ఇచ్చే దానికంటే, ఇవ్వగలిగిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి నేను ముందుకు వెళ్ళాలి. దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ బై గోయింగ్ టు ఏ రిస్కీ జోన్ ఫ్రమ్ ఏ కంఫర్ట్ జోన్. అంతే, జీతం పెరగదు. మన 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 వైపు, మన జీవితాల్లో ఇలాంటి మార్పులు రావాలి. దేవునికి సహాయం మనకు కావాలి. ఇలాంటి మాసిదోనియ సంఘస్థుల గురించి, వాళ్ళు పేదరికంలో ఉన్న, కడుపేదలైనా, నిరుపేదలైనా ఇచ్చేటువంటి విషయంలో వాళ్ళు అలాగే ఉన్నారు. సో ఈ విషయాలు అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. నెహెమ్యా రాజుగారి దగ్గర నన్ను పంపించండి అని అన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. రాజుగారట ఆయనకి పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇవ్వడమే కాదు, ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇవ్వడానికి 8వ వచనం మనం చదువుతాము. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం. పట్టణ ప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి నీ దూలములు, మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయి ఆసాపునకు ఒక తాకీదు అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవునికి స్తోత్రం. నెహెమ్యా తాను వెళ్ళాలని కోరుకున్నాడు. అంతేకాదు, ఇక్కడ దేవుడు ఎంత గొప్ప సహాయం చేశాడంటే, తనకు పర్మిషన్ ఇచ్చాడు, తను వెళ్ళడానికి అనుమతి పొందాడు, సెలవు పొందాడు. అంత మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేయడానికి అవసరమైనటువంటి వస్తువు, సామాగ్రి, మ్రానులు, వుడ్, ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి అటువంటి రాజులకు అధికార తాకీదు ఇవ్వడం జరుగుతుంది. బిల్డింగ్ మెటీరియల్. 2వ అధ్యాయానికి ఒక దైవజనుడు ఏమని టైటిల్ పెట్టాడంటే, మౌంటైన్స్ స్టార్టెడ్ మూవింగ్ అని పెట్టాడు. మౌంటైన్స్ స్టార్టెడ్ మూవింగ్. పర్వతాలు కదలడం ప్రారంభమైందండి. పర్వతాలు
రాజుగారి పర్మిషన్ ఇవ్వడం గొప్ప విషయం. రాజుగారి పర్మిషన్ అంత ఈజీగా దొరకదు. సెలవు దొరకదు. సెలవు దొరికింది. లీవ్ గ్రాంట్ అయింది. లీవ్ గ్రాంట్ అవ్వడం మాత్రమే కాదు, సెలవుతో పాటు అక్కడ బిల్డింగ్ కట్టడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. ప్రార్థన, సరైనటువంటి సమర్పణ, సరైనటువంటి ఆత్మీయ జీవితాలు పర్వతాల్ని కదిలిస్తాయి, రాజుల్ని కదిలిస్తాయి, పరిస్థితులను కదిలిస్తాయి. దేవుని పని ఎప్పుడు కూడా దేవుని మహిమ కొరకై, దేవుని పని దేవుని మహిమార్థమై జరగాలి. అందులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు నేను భాగస్థులుగా ఉండాలి. ప్లీజ్ రిమెంబర్, we always need to be a part of the solution. We need to volunteer ourselves to be a part of that solution. ఆ పరిష్కారంలో భాగంగా ఉండడానికి నన్ను పంపించండి. నేను వెళ్తాను. నా సమయాన్ని ఇస్తాను, నా ధనాన్ని ఇస్తాను, నా వస్తువులు, నా వాహనాన్ని నేను సేవ కోసం, పరిచర్య కోసం వాడతాను. నేను ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది ఎంతో మంచి విషయం. నెహెమ్యా యొక్క మాదిరి ఈ రోజున మనందరికీ ఒక చక్కని ప్రోత్సాహంగా ఉండినట్లు, ఆత్మీయంగా పురికొల్పేటువంటి విధంగా ఉండినట్లు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. విన్నటువంటి వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలన చేసుకుంటూ, ఈరోజు నీ కమిట్మెంట్ ఎలా ఉంది, నీ సమర్పణ ఎలా ఉంది, నీకు విషయాలు తెలుస్తూ ఉన్నప్పుడు, ప్రజల యొక్క బాధ, శ్రమ, నింద నీకు తెలుస్తా ఉన్నప్పుడు అవి నీ హృదయాలను కదిలిస్తా ఉన్నాయా? అవి నువ్వు ప్రార్థనలోకి వెళ్ళగలుగుతున్నావా? కన్నీళ్లు కారుస్తూ ఉన్నావా? లేకపోతే నిర్లిప్తంగా నీకేమి పట్టనట్టు నీ ప్రక్కన ఎంతమంది మరణించినా, కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఎంతో మంది మరణించారు. ఈ పరిస్థితులన్నీ కూడా మన జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని పెంచాలి. దేవుని సన్నిధికి, దేవుని మోకాళ్ళ దగ్గర మనం తీసుకుని వెళ్ళాలి. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ యొక్క వాక్యంలో నుండి నెహెమ్యా యొక్క చక్కని మాదిరికరమైన జీవితాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్యా మా ప్రభువా, ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను, మా దేశంలో, మా ప్రాంతంలో, మా కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులను, వీటన్నిటిని నీ పాదాల చెంతకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రభా, మీరు కనికరించండి. పర్వతాలను కదిలించేటువంటి దేవుడు ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, రాజుగారి హృదయం మీ చేతుల్లో ఉంటుంది. మీరు సెలవిచ్చినప్పుడు రాజుగారి హృదయం కూడా ప్రభా, మీరు దాన్ని మార్చేటువంటి దేవుడు అవుతాడు. పరిచర్యకి ఏమేమి అవసరమో అది అనుగ్రహించే దేవుడు. రాణులు సెలవు ఇచ్చారు, సెలవు ఇవ్వబడింది, అనుమతి ఇవ్వబడింది. అనుమతితో పాటు రాణులు కూడా ఇవ్వడానికి తాకీదులు ఇవ్వబడ్డాయి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈరోజు మా పరిచర్యలో కూడా మీ యొక్క కృప మాకు దయచేయండి, అనుగ్రహించండి. మీ అనుగ్రహం కొరకు, మీ నుండి పొందడం కొరకు ప్రభా మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ వైపు చూస్తూ మీకు మమ్మల్ని సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.